రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గోదావరి జిల్లాలతో పాటు పల్నాడు, గుంటూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి. అసలు రాబోయే రోజులు ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, ఇది తీరం ఎక్కడ దాటబడుతుందో ఇదే అంశంతో మనతో మాట్లాడింది విశాఖ వాతావరణ శాఖ అధికారులు శ్రీనివాసరావు అన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ వాతావరణం? ఇప్పుడు ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో సుమారు 5:30 ఇది నిన్నటి ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది వాయుగుండంగా బలపడి ప్రస్తుతం అది విశాఖపట్నంకి తూర్పుగా 120 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ కళింగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలోను, గోపాలపురికి దక్షిణ నైరుతి దిశలో అయితే 180 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది క్రమేపీ పశ్చిమ వాయుదిశగా వెళ్తూ ఈరోజు అర్ధరాత్రికి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం గోపాల్పూర్ ఈ మధ్యలో ఉన్నటువంటి కళింగపట్నం దగ్గర తీరాన్ని దాటేటువంటి వాయుగుండంగా తీరం దాటేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ ప్లస్ కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు, ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం కొన్ని జిల్లాలకు అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాలకి అయితే మన రెడ్ అలర్ట్ ప్లస్ అంటే అక్కడ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నాం. రెయిన్ఫాల్ ఎక్కడ నమోదు సార్ ఎక్కువ? ఇప్పుడు గడిచిన 24 గంటల్లో చూస్తే మన రాష్ట్రంలో వైడ్ స్ప్రెడ్ రైన్స్ నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మచిలీపట్నంలో 18 సెంటీమీటర్లు, విజయవాడలో 18 సెంటీమీటర్లు, గుడివాడ 17, కైకలూరు 15 సెంటీమీటర్లు, నర్సాపురంలో 14 సెంటీమీటర్లు, అమరావతిలో కూడా 13 సెంటీమీటర్లు, ఇలాగ చాలా చోట్ల అయితే భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. ఎన్ని రోజుల పాటు వర్షాలు అలా కురిసే అవకాశం ఉంది? ఇది 2 to 3 days వరకు దీని ప్రభావం మనకి కనిపించవచ్చును. గ్రాడ్యువల్గా రేపు మ్యాక్సిమం రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉత్తరాంధ్ర వరకు, ఉత్తరాంధ్ర మరి కొన్ని ప్రాంతాల్లో దక్షిణ కోస్తాలోను, అలాగే రాయలసీమలో కూడా కొన్ని జిల్లాలు అయినటువంటి కర్నూలు, నంద్యాలలో కూడా వర్షం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండ దృష్ట్యా తీరం వెంబడి కూడా గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడం, అలాగే రఫ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం, వీటి చేత మత్స్యకారులని అందరినీ కూడా మనం ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నౌకాశ్రయాల్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో అన్ని నౌకాశ్రయాలు అంటే కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి అన్ని నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా చెప్తున్నాం. ఉత్తరాంధ్రకి ఏ ప్రభావం ఉంటుంది? ఉత్తరాంధ్ర వరకు అయితే కొన్ని జిల్లాలకు అయితే మనం రెడ్ అలర్ట్ ఇచ్చాము. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చాం. అంటే కొన్ని జిల్లాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదు ఛాన్స్ ఉన్నాయి. అవి విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం వీటి జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా రానున్న 3 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలో అయితే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్